Hi friends, welcome back to another class. సో నేను ఇప్పుడు వచ్చేసి దీంట్లో మనకు ఎక్కువ యూజ్ అయ్యే ట్రిక్ అనమాట. చాలామంది డేటాని ఎంటర్ చేసిన తర్వాత ఈ ఎంటీ సెల్స్ని డిలీట్ చేయడానికి అని చెప్పేసి చాలా ఒక్కొక్కటి సింగిల్ డిలీట్ చేస్తారు. సో ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ ద్వారా మీరు ఈ రోస్ అన్నిటి ఎంటీ సెల్స్ అన్నిటిని ఒకేసారి డిలీట్ చేయొచ్చు. అది ఎలా అంటారా? ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. సో మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ని సెలెక్ట్ చేసుకోండి. టేబుల్ని మొత్తం సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ వరకు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ హోమ్ ట్యాబ్లో మనకి ఇక్కడ ఫైండ్ అండ్ సెలెక్ట్ అని ఉంది కదా, ఈ ఫైండ్ అండ్ సెలెక్ట్ అనేది సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గో టు స్పెషల్ అని ఉంది. సో ఇక్కడ గో టు స్పెషల్ అని క్లిక్ చేయండి. ఒక పాపప్ వస్తుంది. ఈ పాపప్లో ఇక్కడ మనకి ఇవన్నీ చూస్తున్నాయి కదా. సో ఇక్కడ మనం బ్లాంక్స్ని సెలెక్ట్ చేయండి. సో ఓకే కొట్టండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు బ్లాంక్స్ అన్ని సెలెక్ట్ అయ్యాయి. సో ఎంటీ రోస్. సో ఈ సెల్స్ అన్నిటిని మనం జస్ట్ ఇక్కడ లెఫ్ట్ క్లిక్ ఇచ్చేస్తే మొత్తం వెళ్ళిపోతుంది. సో మనం ఇక్కడ వచ్చేసి మళ్ళీ సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. మీకు ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఫైండ్ ప్లేస్లో గో టు స్పెషల్, ఇక్కడ బ్లాంక్స్. ఓకే, జస్ట్ దీని మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. లెఫ్ట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ డెలీట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ డెలీట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఒక పాపప్ వచ్చింది. సో ఇక్కడ షిఫ్ట్ సెల్స్ అప్. సో షిఫ్ట్ సెల్స్ అప్ అంటే మొత్తం డిలీట్ అయిపోతున్నాయి రోస్. సో మనకు సెల్స్ వచ్చేసి రో అనేది డిలీట్ అయిపోయింది. సో మనకు చాలా యూస్ఫుల్ అయ్యే ట్రిక్ ఇది. సో మీకు ఈ ట్రిక్ నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో కంటెంట్ ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.